వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మండల పరిషత్ కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. కార్యాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, గ్రామాల సచివాలయ ఉద్యోగులు ఎంపీడీఓ రమణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. తిరుపతి జేసీగా పనిచేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వెళ్తున్న ధ్యానచంద్ర, కడప జిల్లా జేసీగా బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ చేసిన సేవలు ఎనలేనివని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, పలువురు అధికారులు కొనియాడారు. తిరుపతి కలెక్టరేట్ లో బదిలీపై వెళ్తున్న జేసీ ధ్యానచంద్ర, కడప జేసీగా బదిలీపై వెళ్తున్న అదితి సింగ్ కు ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి కోసం పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అని బీజేపీ నాయకులు కోటప్రోలు కృష్ణ అన్నారు. ముదినేపల్లిలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులు మంజూరయ్యాయని, పోలవరాన్ని పూర్తి చేస్తామని, రాజధాని నిర్మాణంతో నూతన పరిశ్రమలతో యువతకి ఉద్యోగ అవకాశాలుంటాయన్నారు. ఆధోని మండలం హాన్వాల్ గ్రామం సమీపంలోని తుంగభద్ర దిగువ కాలువలో ఇరిగేషన్ శాఖ అధికారులు జల పూజలు నిర్వహించారు. ఈఈ సాయిలేశ్వర, డిఈ శశి, జేఈ రంగస్వామి, వర్క్ ఇన్స్పెక్టర్ పీరు సాబ్ ఆధ్వర్యంలో అర్చకులు మహేష్ స్వామి వేద మంత్రాలను పఠిస్తుండగా గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి జల పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. ఆధార్ కార్డుల నవీకరణకు తాడేపల్లిగూడెం పట్టణంలోని 2, 11, 15, 18, 23వ వార్డులలో ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పరిశీలించారు. ఆధార్ నమోదు చేసుకుని 10 ఏళ్లు పూర్తయిన వారు నవీకరణ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నవీకరణ కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. గంజాయి రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించాలని, గట్టి నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శివార్లో తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. నగరంలోని 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న వాహనాలపై ఆరా తీశారు. సైబర్ నేరాలపై ప్రజలను నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. పార్వతీపురం నుంచి కోనేరు అంతర్రాష్ట్ర రహదారి 26 కిలోమీటర్లను మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి వినతి పత్రం అందజేశారు. జిఎం వలస మండలం పెదమేరంగి జంక్షన్ నుంచి సీమనాయుడు వలస వరకు ఉన్న రహదారి మరమ్మతులకు చర్యలు చేపట్టాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వంశీ సాక్షి పేపర్లో తాను చెప్పినట్లు తప్పుడు కథనాలు రాయడం పట్ల మండిపడ్డారు. ఇటువంటి తప్పుడు కథనాలు రాస్తున్న సాక్షి పేపర్ను బహిష్కరించాలని, తప్పుడు వార్త కథనాలు రాసిన సాక్షి యాజమాన్యంపై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ప్రకటించడం సీఎం చంద్రబాబు నాయుడు కార్యదీక్షకు అద్దం పడుతోందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసిందన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకోవడం, ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. నర్సరావుపేట మండలంలోని పమిడిమర్రు గ్రామంలో విద్యుత్ షాక్తో చిన్నారి మృతి చాలా బాధాకరమని ఏడీఏ ఏడుకొండలు అన్నారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షానికి తడిచి ఉన్న కరెంట్ స్తంభాలను ముట్టుకోకూడదని అన్నారు. విద్యుత్ లైన్లకు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత విద్యుత్ అధికారులకు తెలియజేయాలన్నారు.